ఇందిరమ్మ ఇండ్ల కోసానికి చాలా మంది ఇండ్లు లేని నిరుపేదలు ఎదురు చూస్తున్నారు. ఇక చాలా ఊర్లల్లా అర్హులైనోళ్లకు ఇండ్లు ఇత్తలేరని లొల్లికి దిగిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లా చూస్తూనే ఉన్నాం. అయినా కూడా అచ్చిన కాడ ఉన్నోళ్ళకే ఇండ్లు వస్తున్నాయి. ఈ ముచ్చట్ల ఇవాళ మంత్రి పొంగులేటి సార్ ఏమన్నాడు ఈనుండ్రి. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇన్నరా మంత్రి పొంగులేటి సీనన్న మాటలు. తల తాకట్టు పెట్టైనా సరే రాబోయే 3.5 ఏళ్లలో 20 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యం పూర్తి చేస్తారట. ఎన్నికలకు ముందుగాల మమ్మల్ని గెలిపితే 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. కాకుంటే అధికారం చేత పట్టిన మొదటి ఏడాది ఇండ్ల గురించి ఏం సప్పుడు చేయలేదు గాని ఈ ఏడు ఇండ్లు మంజూరు చేసుడు మాత్రం చాలు చేసింది సర్కారు. ఈ ఏడు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించుడే కాకుండా అధికారులు లీడర్లు కలిసి ఇండ్ల మంజూరు పత్రాలు కూడా ఇస్తున్నారు. అలా మంత్రి పొంగులేటి సారు నల్లగొండ జిల్లా నగరేకల్కు పోయి అక్కడి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పత్రాలు ఇచ్చిండు. ఇక్కడ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన మంత్రి సీనన్న అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించిండు. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది గాని మంత్రి సీనన్న ఇలాకాలే అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరని ఎట్లలోకి దిగిన చూడండి. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాలని ఖమ్మం వరంగల్తో మీద ధర్నా చేసిర్రు ఇండ్లు లేని నిరుపేదలు. ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని సర్కారు మీద గరానికి వచ్చిర్రు అక్కడి పబ్లిక్. ఇక పోయిన పారి ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగవని మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే సవాలేసి మరీ నీళ్లు ఇచ్చిండు కదా. ఇప్పుడు మంత్రి పొంగులేటి సీనన్న సుతం 20 లక్షల ఇండ్లు మంజూరు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగవని అంటున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఇండ్లు మంజూరు చేస్తారో ఏం కథనో చూడాలి మరి.